హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతల్లి ఛానల్. ఈరోజు నేను మీకు చిన్న చేపల కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మనకు ఈ చిన్న చేపల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిని మనం పీసెస్ కింద కట్ చేయమండి, ఫుల్ ఫిష్గానే వండేస్తాము. ఇవి మనకు ఎక్కువగా నదుల్లో దొరుకుతూ ఉంటాయి. సో న్యాచురల్గా గ్రో అవడం వల్ల వీటి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ముందుగా వీటిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్కిన్ మొత్తం తీసేసి క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఇంచు అల్లం, అలాగే ఒక చిన్నపాయని యాడ్ చేసుకొని కొద్దిగా చెక్క, 3 లేదా 4 లవంగాలు, అలాగే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఫైన్ పేస్ట్ కింద మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఎప్పుడైనా చేపల కూర వండుకునేటప్పుడు కడాయి అనేది కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి చీలికలుగా చేసుకున్న 4 లేదా 5 పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ముందుగానే మిక్సీ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. మనం ఉల్లిపాయ పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసాం కదా, సో సపరేట్గా అల్లం పేస్ట్ అనేది యాడ్ చేయక్కర్లేదు. మధ్య మధ్యలో గరిటతో తిప్పుకుంటూ ఈ ఉల్లిపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఉల్లిపాయ బాగా వేగిందంటే మనకి లైట్గా ఆయిల్ అనేది ఊజౌట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ అనేవి కొద్దిగా ఘాటు ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ మీరు ఘాటు ఎక్కువ తినకపోతే మీ టేస్ట్ని బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి బాగా గరిటతో కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ చేపలకి 100 గ్రామ్స్ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ క్వాంటిటీస్ ప్రకారం యాడ్ చేసుకుంటే మనం ఇంకా పులుపు గురించి అస్సలు ఆలోచించక్కర్లేదు, పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే కొంతమంది చేపల్ని యాడ్ చేసిన తర్వాత చింతపండుని పులుసు యాడ్ చేస్తారు. కానీ ఇలా ముందుగానే పులుసుని యాడ్ చేసుకొని ఆయిల్ ఊజౌట్ అయ్యేంత వరకు మరిగించుకొని ఆ తర్వాత చేపలని యాడ్ చేసుకున్నామంటే ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా ఈవెన్గా చేపలకు పట్టి మనకి చేప అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ ఊజౌట్ అయ్యింది. ఇప్పుడు నేను చేపలని యాడ్ చేస్తున్నాను. మనం చేపలని యాడ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఒక 8 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. ఫిషెస్ ఎప్పుడైనా కానీ త్వరగా కుక్ అవుతాయి, ఎక్కువ టైం కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా ఫిషెస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కుదుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మీరు కావాలంటే మధ్యలో ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది చక్కగా ఊజౌట్ అయ్యి మంచి కలర్ఫుల్గా మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయి ఉంటుంది. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల కర్రీ రెడీ అయిపోయినట్లే. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా పైన చల్లి సర్వ్ చేశారంటే చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.